మన దేశంలో దేశం గర్వించదగ్గ మహిళా వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మొదటి వరుసలో ఎంతమంది పేర్లు చెప్పుకున్నా సరే ఉపాసన గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అపోలో వ్యవస్థకే ఇప్పుడు ఆవిడ ఒక మహారాణి. ఇంకా చెప్పాలి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆ అపోలో హాస్పిటల్స్లో కూడా తన కీ రోల్ చాలా ప్రాధాన్యం. హెల్త్ గురించి చాలామందికి చాలా సలహాలు ఇస్తూ ఉంటుంది. యూత్కి తను ఒక ఐకాన్ ఇంకా చెప్పాలి అంటే. అండ్ ఈవెన్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 1 hour 2 hour టైం తీసుకొని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హెల్త్ రెసిపీస్ చెప్తూ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా యువతకి ఏదో ఒక సందేశం ఇస్తూ ఉంటుంది. అలా చెప్పడానికి ఆవిడేం పెద్ద 80 ఏళ్ళ జీవితాన్ని నేను చూడలా. కానీ ఈ 39 years or 40 years ఆఫ్ లైఫ్లోనే చాలా నేర్చుకుంది. తను నేర్చుకున్న పాఠాలను చాలామందికి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇంకా స్త్రీలు తనలాగే ఉండాలని కోరుకుంటుంది. ఆ ఉద్దేశంతో తను రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు నెట్లో కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది ప్రశంసిస్తున్నారు. మహామహులు విమర్శిస్తున్నారు, మహామహులు ప్రశంసిస్తున్నారు. బట్ ఏమైందో ఒకసారి చూద్దాం. మహిళలకి ఆవిడ చేసిన సింపుల్ కామెంట్ ఏంటంటే, అందరికి అర్థమయ్యేలా చెప్తా, ఇది చాలా సైంటిఫిక్ అంశం, చాలామందికి తెలియదు, సో అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తా. మహిళలకి ఏంటంటే ఇప్పుడు 20sలో పెళ్ళిళ్ళు చేసుకుంటే హెల్తీగా బేబీస్ని కనొచ్చు. ఆ టైంలో ఎగ్స్ బాగుంటాయి, అండాలు బాగుంటాయి అని చెప్పేసి సైంటిఫిక్గా ఒక ఇది ఉంది. ఏజ్ పెరిగిన కొద్దీ 32, 35 years, 36 years, 39, 40 years టైంకి వాటిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీనెస్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, ఆ హెల్తీనెస్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 20s, 25sలో మహిళలకి పెళ్ళిళ్ళు చేసేసి హెల్తీ బేబీస్ని పుట్టించుకుంటారు. అయితే ఎందుకు మహిళ అనే ఆవిడ 20-25కే పెళ్లి చేసుకోవాలి? తన లైఫ్ని సెటిల్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు అబ్బాయి ఉంటాడు 30 ఏళ్ళకు 35 ఏళ్ళకు సెటిల్ అవుదాం, గవర్నమెంట్ జాబ్, ఆ జాబ్, ఈ జాబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటాడు, మంచి కట్నం వస్తుంది, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి మహిళలకు ఎందుకు ఈ శిక్ష? ఆ 35sలో 40sలో ఈ కెరీర్ అంతా సెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అప్పుడు పిల్లలు కావాలనుకుంటే వాళ్ళకి లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎప్పుడైతే ఏ ఏజ్లో అయితే మీరు హెల్తీగా ఉన్నారో అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అంటే అండాలను దాచుకోవడం, వీటిని ఏంటంటే IVFలు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి, అక్కడ దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివే, ఎందుకంటే ఒక 1.5 lakh to 2 lakhs వరకు ఈ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఫ్రీజింగ్ చేయడానికి కూడా మనం ఇప్పుడు బ్యాంక్ లాకర్లలో మనం నగలు దాచుకున్నట్టుగా దాన్ని కూడా కొన్ని IVF సెంటర్స్లలో దాచుకోవాలి. వాళ్ళు కూడా మినిమం 5,000 to 30,000 వరకు ఛార్జ్ చేస్తారు. రెంట్, నథింగ్ బట్ రెంట్, మనకు సంబంధించింది ఒక దగ్గర దాచుకోవడం. ఇలాంటి ఒక ప్రాసెస్ని మీరు అవలంబించుకుంటే మీరు కెరీర్ అంతా సెట్ చేసేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల మీద ఫోకస్ పెట్టవచ్చు, మీకు హెల్తీ బేబీస్ కలుగుతారు అనే ఒక సారాంశాన్ని ఆవిడ చెప్పింది. బీయింగ్ ఏ డాక్టర్ అంటే ఒక మంచి సలహా ఇచ్చింది. అంటే మెడికల్ వైజ్గా తనకున్న నాలెడ్జ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి, తనకు అన్ని సమస్యలు తెలుసు కాబట్టి, స్త్రీకి సంబంధించినవి కాబట్టి తను అలా చెప్పడం జరిగింది. దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఏమని అంటే, అందరి దగ్గర లక్షల డబ్బులు ఉండకపోవచ్చు కదా, అందరు అలా చేయలేకపోవచ్చు కదా, చాలా పేదింటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెళ్లి చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 18,000 కళ్యాణ మస్తు ప్రాజెక్ట్ కింద వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అని వాటి మీద ఆధారపడి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, గుళ్ళల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు, పేదింటి వాళ్ళు ఉంటారు, అసలు నెలకు కనీసం 10-20 వేలు సంపాదన లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటివి ఎలా అవలంబిస్తారు? వాళ్ళకి నువ్వు చెప్పేది ఏంటి? వాళ్ళకి అంత స్తోమత ఉండదు కదా అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం ఈ సైన్స్ నుంచి మార్కెట్ నాలెడ్జ్కి వద్దాం, బిజినెస్ నాలెడ్జ్కి వద్దాం. విషయం ఏంటంటే, మార్కెట్లో అది చాలా రేర్గా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి దాని కాస్ట్ అలా ఉంది. అది రెగ్యులర్గా జరిగే తంతైతే దాని కాస్ట్ తగ్గిపోతుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఒక్కటి లాజిక్ మీరు బాగా మర్చిపోయారు. సప్లై డిమాండ్ అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. వెరీ సింపుల్ ఎకనామిక్స్. ఇప్పుడు చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు ఇలా చేసుకోవచ్చని. అవగాహన ఉన్నా కూడా ఆర్థిక స్తోమత ఉండదు. ఆర్థిక స్తోమత ఉన్న చాలా రేర్ మంది ఇలా చెయ్యాలి అనుకుంటారు. అవగాహన ఉన్నా ఆర్థిక స్తోమత ఉన్నా కూడా ఆలోచన చాలా రేర్ మందికి వస్తుంది. ఇది సో వెరీ రేర్ కైండ్ ఆఫ్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియదు.
ఇప్పుడు ఏంటంటే తన వల్ల చాలా మందికి తెలిసింది అనుకోండి, ఎక్కువ మంది ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్తారు, ఎక్కువ మంది మాకు ఇది కావాలి అని అడుగుతారు. ఇలా ఎక్కువ మంది వచ్చేసరికి రకరకాల ఫెర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు మేము ఈ ట్రీట్మెంట్ని ఇంతకే చేస్తాం అని చెప్పి వాళ్ళు రేట్లు తగ్గిస్తూ ఉంటారు. అలా ఆఫర్స్ వల్ల అది కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఐ సర్జరీ, ఇప్పుడు మీకు అప్పుడెప్పుడో లేజర్ సర్జరీ వచ్చిన కొత్తల్లో లక్షలు ఉండేది. ఇప్పుడు చాలా మందికి చాలా తక్కువలో వచ్చేసాయి. మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు తను చెప్పిన ప్రాసెస్కి ఇన్సూరెన్స్ లేదు. ఇంకా ఫ్యూచర్లో ఇన్సూరెన్స్ కూడా రావచ్చు కదా, అంటే ఇంతమంది చేయించుకుంటారు కాబట్టి దానికి ఇన్సూరెన్స్ పెట్టవచ్చు, ఈఎంఐ పద్ధతుల్లో పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు ఏది కావాలన్నా కూడా ఒకప్పుడు లగ్జరీ ఐటమ్స్ కొనాలి అనుకుంటే డబ్బు ఉంటేనే కొనాలి. బట్ ఇప్పుడు అట్లా కాదు. నువ్వు కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, లగ్జరీ అపార్ట్మెంట్ కొనాలన్నా ఈఎంఐ పద్ధతులు వచ్చేసాయి. అంటే అంతమంది కొనాలనుకుంటున్నారు కాబట్టి, అంతమందికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈవిడ చెప్పిన పద్ధతి ఎవరైతే విమర్శిస్తున్నారో ఇట్స్ ఏ కాస్ట్లీ ట్రీట్మెంట్ అని, చాలామంది దాని మీద ఫోకస్ పెడితే దాని రేటు కూడా చాలా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. అండ్ అందుబాటులోకి రావడమే కాకుండా కొన్ని ఐవీఎఫ్ సెంటర్లో ఇంకెవరో ఈఎంఐ పద్ధతుల్లో కూడా ఇవ్వచ్చు. అంటే నెలకి 1000 రూపాయలు, నెలకి 2000 కట్టడమో, లేకపోతే నెలకి 500 300 కట్టడమో, అంతవరకు కూడా రావచ్చు. మీకు తెలియని విషయం అది. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా చెప్పినప్పుడు ఊరికే విమర్శించడం పక్కన పెట్టేస్తే, మీరు విమర్శ కరెక్టే, తను చేసిన విమర్శ ఐ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే మీరు చెప్పిన సలహా కొన్ని వెరీ ఎక్స్పెన్సివ్, అందరికీ అవ్వదు కదా అని. ప్రతి ఎక్స్పెన్సివ్ థింగ్ 10 లక్షల మంది కోరుకుంటున్నారంటే దాని ధరలు కిందికి వచ్చేస్తాయి. ఇది రెగ్యులర్గా జరిగే మార్కెట్ తంతు. నీకు 100 ఇంచెస్ టీవీ కావాలి, 100 ఇంచెస్ టీవీ కావాలి అంటే నువ్వు 2.5 lakh పెట్టుకోవాలి, 3.5 lakh పెట్టుకోవాలి. 3.5 lakh పెట్టుకోకుండా అప్పుడప్పుడు నీలాంటి కంపెనీలు 100 వచ్చినప్పుడు, అంటే ఒక టీవీ ఉన్నప్పుడు రేట్ అంతా ఉంటుంది. మోనోపోలీ మార్కెట్లోకి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఆ 2.5 లక్షల టీవీ 1,50,000కు వస్తుంది. ఆ 1,50,000 టీవీ కూడా కాంపిటీషన్ పెరిగినప్పుడు ఈఎంఐలు వచ్చేస్తాయి. వెరీ సింపుల్ ప్రాసెస్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఆవిడ ఇచ్చిన సలహాని మాత్రం కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తే నిజమే, ఒకానొక ఏజ్లో మనకు బలవంతంగా మనం ఒక దాంట్లోకి నెట్టివేయబడుతున్నాం. ఎందుకంటే ఆ ఏజ్ దాటిపోతే మనం మళ్ళీ దాన్ని పొందలేము కాబట్టి. అలాంటి రేర్ సిట్యువేషన్కి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీ జీవితాన్ని మీరు సక్రమంగా ప్లాన్ చేసుకోవచ్చు, మీరు అనుకున్నట్టుగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అనేది తన సారాంశం. అది సంగతి. సో ఇది అర్థమైతే అర్థం కాని వాళ్ళు కామెంట్లు పెట్టండి, అర్థమయ్యేలాగా కావాలంటే ఇంకో వీడియో అన్న చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.